పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మానవులమైనటువంటి మనం నిమిత్త మాత్రులము అంటాం. ఇంకా బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారిని వారు తగ్గించుకుంటూ నేను త్రాసు మీద ధూళి వంటి వాడను అంటాడు ఒక భక్తుడు. నా బ్రతుకు, నా జీవితం అంతా నీటి బుడగ వంటిది అని మాట్లాడు. కొందరు నీటి మీద తేలియాడుతున్న ఆవిరి వంటిది అంట. మరొక భక్తుడు నేను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి, అలాగే నీటి బుడగ, లేక గడ్డి పువ్వు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మానవ జీవితాన్ని పోల్చుకుంటూ వచ్చారు. అటువంటి మానవులకు ఉన్నటువంటి ఆలోచనలు మాత్రం అనేకమైనవట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుల నిమిత్త మాత్రులే కానీ మానవులకున్న ఆలోచనలు మాత్రం అనేకమైనవి. పిల్లరా, ఈరోజు మానవుడు తనకున్నటువంటి జ్ఞానము చేత, తనకున్నటువంటి సామర్థ్యం చేత ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటున్నాడు. కొన్ని ఆలోచనలు సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఆలోచనలు నిర్వీర్యం అయిపోతున్నాయి, ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అధికమైనటువంటి ఆలోచనలు కూడా మనకు ఆయాసాన్ని కలిగిస్తాయి అంటాడు సొలొమోను. దేవునికి స్తోత్రం. పిల్లరా, అధిక జ్ఞానం లోకదరిద్రం అని ఒక సామెత కూడా లోకంలో మనం వింటూ ఉంటాం. తెలివితేటలు ఎక్కువైపోతే దానివలన కూడా మనకు నష్టమే తప్ప లాభం లేదు. కనుక దేవుని వాక్యంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నరుని హృదయంలో అనేకములైనటువంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఎన్ని ఆలోచనలు పుట్టి ఏ ఆలోచన ప్రకారంగా ఏం చేసేద్దామని, ఏమి సాధిద్దామని మనుషుడు ప్రయత్నం చేసినా కానీ దేవుడు అనుకున్నదే జరుగుద్ది, అదే స్థిరమైంది తప్ప మానవుని ఆలోచనలు ఏవి కూడా స్థిరము కావు అనేది ఆ వాక్యం యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలంటే, మనం ఎన్నో ఆలోచించినా దేవుడు ఏమనుకుంటే అదే జరుగుద్ది తప్ప మనం అనుకున్నవన్నీ జరగవనేది ఇక్కడ దేవుడు చెప్పి ఖచ్చితమైనటువంటి మాట. అవును, నిజమే. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఏం చెయ్యాలని అనుకుంటాడో అదే చేస్తాడు. ఆయన ఏం జరగాలని దేవుడు ఆదేశిస్తాడో అదే జరుగుద్ది. మనము ఆయన సృష్టిలో ఒక భాగమై ఉన్నాం, అనగా దేవుని చేత చేయబడిన మనుషులమై ఉన్నాం. కనుక మనము మన స్థితి, మన పరిస్థితి తగ్గట్టుగా మనం ఆలోచించాలి. కానీ మానవునికి ఆ లక్షణం ఉండదు. మనుషులు ఎప్పుడు కూడా ఊహలకందనేటువంటి రీతిగా ఆలోచనలు చేస్తా వారి జీవితంలో పగటి కలలు అనుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పిల్లరా, అయితే ఇక్కడ దేవుడు అనుకున్నది మాత్రం స్థిరం. ఎందుకంటే దేవుని యొక్క తీర్మానమే స్థిరం. ఈరోజు మన జీవితాలలో కూడా మన ఆలోచనలు స్థిరపరచబడాలి అని అంటే దేవుడి ఆలోచనకు తగ్గట్టుగా మనం ఉండాలి. దేవుడి ఆలోచనకు తగ్గట్టుగా మనం ఆలోచించగలగాలి. అది మనకు సాధ్యమైనప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా తండ్రి ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోగలిగితే అదే మనము కూడా అనుకుంటే మనం ఏది ప్రయత్నం చేసినా అది జరుగుద్ది ఖచ్చితంగా. తండ్రి మరొకటి అనుకుంటా ఉన్నాడు, మనమేమో మరొకటి తలస్తూ ఉన్నాం అనుకోండి, ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను బట్టి ఏ కార్యము కూడా అనుకున్నట్టుగా జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన తండ్రి అయినటువంటి, మన పరమ తండ్రి అయినటువంటి, మన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని సృష్టించినప్పుడే, లేక మనల్ని సిద్ధపరిచినప్పుడే, లేక తల్లి గర్భములో పిండముగా ఏర్పరిచినప్పుడే మన కొరకు ఒక ఉద్దేశాన్ని, ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగానే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక నా తీర్మానాలు పోయిలారా, లేక మన ఉద్దేశ్యాలు, మన ఆలోచనలు అన్నీ కూడా దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ఆలోచనకు సమాంతరంగా ఉండగలిగితే జీవితాలు సాఫీగా సాగిపోతాయి. దేవునికి స్తోత్రం.
ఆయన ఆలోచన ఒకలాగుంటే మనం మరొకలాగా ఆలోచిస్తే మన జీవితం సక్సెస్ కాదు. పిల్లరా, మనం ఏ స్థితిలో ఉన్నవారమైనా కానీ మన తీర్మానం, మన ఆలోచన దేవుడికి అనుకూలంగా ఉంటే వెంటనే దేవుడు స్పందిస్తాడు, వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ప్రజల యొక్క ప్రార్థన, దేవుని యొక్క స్పందన, ఈ రెండింటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రజలు వారికి ఉన్న కష్టాలలో, శ్రమలలో, శోధనలలో, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితులలో వారు దేవునికి అనుకూలంగా ఆలోచిస్తూ ప్రార్థించిన ప్రతిసారి దేవుడు నేనున్నానని వెంటనే పిల్లలు స్పందించి ఆయనకి జవాబిచ్చాడు, ఆయన కార్యాలు చేశాడు. కానీ చాలామంది దేవుడు ఆలోచనకు వేరుగా ఉండడం వలన వారి జీవితాల్లో కార్యాలు జరగలేదు. దావీదు దీన స్థితిలో ఉన్నవాడే, కానీ దావీదు యొక్క ఆలోచన విధానం దేవునికి అనుకూలంగా ఉంది. అందుకనే అర్హుడు కాకపోయినా, యోగ్యత లేకపోయినా పిల్లరా దావీదు దేశానికి రాజు అయిపోయాడు. యోసేపు ప్రధానమంత్రిగా పరాయి దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. ఎలా అనంటే దేవుడు ఆలోచనకు అనుగుణంగా వారి ఆలోచన విధానాన్ని మలుచుకోగలిగారు. అదే వారి గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి వారు గొప్పోళ్ళు కాదు, కానీ గొప్ప స్థాయిలో వారు ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆలోచనకు తగినట్లుగా వారి ఆలోచన విధానాన్ని మలుచుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నా జీవితాలలో ఆశీర్వదించబడడం కష్టమేమీ కాదు, కానీ ఏం చెయ్యాలి అని అంటే ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మన ఆలోచన విధానాన్ని మలుచుకోవాలి. ఆయన దేవుడు, మనము మనుష్యులు. దేవునికి స్తోత్రం. ఆయన మరణము లేనివాడు, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన దేవుడు. ఆయన ఈ సమస్తాన్ని కలుగు చేశాడు. పిల్లరా, ఆ ఉన్నతమైన దేవుడు ఆలోచన మేరకు మన ఆలోచనలు, నిమిత్త మాత్రమైన మన ఆలోచనలు మలుచుకోవలసిన అవసరం, మార్చుకోవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్ని గొప్ప కబుర్లు చెప్పినా ఏదొక రోజు తృణప్రాయములో కొందరు పిల్లరా అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు సైతం యాక్సిడెంటల్గా అప్పటికప్పటికే పిల్లరా అప్పుడు దాకా అందరికీ బాయ్ చెప్పి ఫుల్ సెక్యూరిటీ ఉండడం ప్రజలకు కూడా అనుకోని విధంగా చనిపోయి ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా మనం ఎంత అల్పమైన వారము. కనుక ఇటువంటి అల్పమైన వారమైన మనము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం సులువు, కానీ మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే ఈరోజు మనకు కష్టమవుతుంది పిల్లరా. అందుకే మన పట్ల కార్యాలు జరగడం కూడా అసాధ్యంగా ఉంటా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా కేవలం మనుషులం, దేవుని చేతిలో చెక్కబడిన వారం. దేవుడు పిల్లరా మనం బ్రతుకు అని అంటే బ్రతికిన వారం మనం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో వాక్యం తీయాల్సిన అవసరం లేదు, అక్కడ మనం చూస్తాం పిల్లరా. హెజ్కేలు అంటాడు కదా, నీ రక్తముతో పొర్లుచున్న నాతో దేవుడు నువ్వు బ్రతుకు అంటే నేనేమయ్యాను, బ్రతికాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఏమన్నాడంటే నువ్వు బ్రతుకు అన్నాడు. అందుకే బ్రతుకున్నాం మనం పిల్లరా. ఆయన బ్రతుకు అని అనకపోతే మనం ఈరోజు బ్రతుకుండేవారము కాదు పిల్లరా. కనుక ఈరోజు మనం బ్రతకాలని ఆయన కోరుకున్నాడు పిల్లరా. నీవు నేను బ్రతికి ఉండాలని ఆయన ఆశపడ్డాడు. అయితే ఈరోజు మరొక ఆశ ఏమపడుతున్నాడంటే ఆయన ఏమైతే ఆలోచిస్తున్నాడో నీవు నేను అదే ఆలోచనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఆలోచించిన క్షణములో తప్పక దేవుడు సహాయము చేస్తాడు.